don't be friends tonight. చూడవే ఏ సతీష్, ఏంటి పిల్లార్లా కార్చుకుంటున్నావు? ఏంటి ఆడదాని వై సిగ్గు లేకుండా మాటలు? నువ్వు కార్చుకుంటే నాకెందుకు సిగ్గు? మళ్ళీ అదే మాట మార్చవా? అంతా కారిపై ఉట్టి పుల్ల మిగిలేటట్టుంది, ముందు దాని పని చూడు. పుల్ల నా చేతికి ఎలా వచ్చింది? ప్రవళిక, నో డౌట్ వీడికి రోగం అంటింది. రా నీకు అంటిస్తాను. చిచ్చి, ఈ తింగరది లేకుంటూ కొంచెమైనా కెలికేవాడిని. ఛే, ఎంత చూసినా తనివి తీరదు. నీలో ఏదో ఆకర్షణ నన్ను ఎంతలా వేధిస్తుందంటే సాయంత్రం కలుస్తావుగా మనసు విప్పి చెప్తాను. నాలా నేను ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం నీ ఊహల పరిమళంతో పులకరించిపోతున్నాను. ఏమైనా నిన్ను నా కోసం ప్రత్యేకంగా మలిచిన ఆ బ్రహ్మకు శతకోటి వందనాలు. నువ్వొచ్చి మా ఇంటి తలుపు తట్టినప్పుడు నా ఎదను తట్టావనిపించింది. వెళ్తూ వెళ్తూ వెనుదిరిగి చూసినప్పుడు నీ వెంటే నన్ను రమ్మన్నట్టు అనిపించింది. ఇలా ఫోటోలు చూస్తూ గడపటం నా వల్ల కాదు. ఎంత తొందరగా సాయంత్రం అవుతుందో ఆ క్షణమే నీ చూపుల్లో బందీనైపోవాలి. రోజుల నుంచి కనిపించట్లేదంటే? మొహల్లా చూస్తే ఏదో కొత్త కళ. ప్రేమలో ఏమైనా పడ్డావా ఏంటి? ఒక కళ వచ్చిన వారు వేరే కళ అంటే గొప్పదనా త్వరగా స్వీకరిస్తారు. అర్థమయ్యి కానట్టుగా చెప్పావు. మనం అలా చెప్పావా? నువ్వేం చెప్పినా ఎలా చెప్పినా ఆ రోజు జరిగిన సంఘటనలో మాత్రం నీ మొహంలో మార్పును స్పష్టంగా గమనించాను. ఖచ్చితంగా నువ్వు శంకర్ని ప్రేమిస్తున్నావు. పోనీలే, నీ ఆశ నేనెందుకు కాదనాలి? నా వంతు హెల్ప్ నేను చేస్తానులే. ఆ తరువాత డ్రీమ్లో విహరిస్తారో డ్యూయెట్లే పాడుకుంటారో మీ ఇష్టం. నేర్పిందేంటిలా అది నిన్నే చూపిస్తుందిలా నలువైపుల నువ్వైపోయే మాయలా గగనానికి కరిమబ్బులే ఓ అందం ఆ మబ్బుకి చిరుజల్లులే మరి ఇష్టం మరించావు నా గుండెని తరించాను నీ చూపుకి హోదిగొచ్చాను నీ చెంతకి నీ పాదం చెంతనే చేరనే నువ్వుగా మాదే తరమగా తీరం కానుగా తీరే మారగా కదిలుస్తుంటే నువ్వలా
నిజమో కాదో నువ్వే చెప్పిలా నిన్ను చూడని ఈ కళ్ళకి లేదర్థము నిన్ను చేరని నా పలుకుకి ఓ శాపము నా గుండెలో ఒదిగిందిగా నీ రూపం అది చాలని అయ్యానుగా నీ దాస్యం రాయై ఉన్న ఈ రోజుకి లేదే స్పర్శము మాటికి మార్చేసావు నాలో గిలి ఇచ్చేసావు దీపావళి నువ్వుగా మది తరమగా తీరం కానుగా తీరే మారగా కదిలొస్తుంటే నువ్వలా కలలాగే ఉంది నాకిలా అది నిజమో కాదో నువ్వే చెప్పిలా దీని అబ్బా ఇదొస్తుందా హచ్చుకుక్కులా ఎప్పుడు వెంటే ఉంటుంది ఇవాళ దీని సంగతి తేల్చాల్సింది. వసే రమ్య, నీకేం పని పడలేదే? ఎప్పుడు చూసినా తోకలా ఈ అమ్మాయి వెనకాలే ఉంటావు. అరే నీకు వయసు వచ్చింది కదే, వెళ్ళి ఎవరినో ఒకటి తగులుకోవచ్చు కదా. అమ్మో, ఇది డ్రీమ్లో కూడా డేంజరే. ఇంతవరకు నన్ను పెళ్లి చూపులు చూసి కూడా నన్ను వద్దనుకున్న వాళ్లే చూశాను గాని మొట్టమొదటిసారిగా ఆది సోమ మంగళరెడ్డి నన్ను చూడకుండానే పెళ్లి కొప్పుకున్నాడు. అతని మంచితనం చూస్తుంటేనే అర్థమవుతుంది. హీస్ గ్రేట్. అబ్బా గ్రేటే తోక, ఆడొప్పుకోవాలి కదా. అతని కోసం నేనేమన్నా చెయ్యాలి. ఏడ్చేస్తావేటి? వాళ్ళ నాన్నని నడి వీధిలో అవమానించిన ఆ బుత్తిరెడ్డి తలని నా కాబోయే పిరమిడ్కి గిఫ్ట్ గా ఇస్తాను. గిఫ్ట్ గా తలకాయ ఇచ్చేస్తావా? నీకంత సీన్ లేదులే. నువ్వేటి ప్రతిదానికి మైండ్ వాయిస్తో మాట్లాడతావు? కావాలంటే మైక్ వాయిస్తో మాట్లాడుక. తల్లి, నువ్వు అనవసరంగా ఆవేశపడిపోతున్నావు. నీకు ఆనందం వచ్చిన పట్లేమో, ఆవేశం వచ్చిన పట్లేమో. పెళ్లి కావాల్సిన పిల్లవి, అంత ఆవేశం పనికిరాదు. కొంచెం తగ్గించుకో. నేను ఇక్కడ ఛాలెంజింగ్లతో బతికేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆవేశం చూపించావనుకో, ఆ వచ్చినోడు నీ ఆవేశం చూసి వెళ్ళిపోగలడు. బాగోదు, ఏమంటారా? అదే అంటాను కదా. అలాగే పెళ్ళి అయ్యే వరకే ఆపుకుంటా. ఏంటండి ఇలా తయారైంది? నువ్వు సీరియస్ మోడ్లో ఉంటే చెయ్యేస్తున్నావు. శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? మీతో మాట్లాడదామని ఇంటికి వద్దాం అనుకున్నాం, కానీ కుదరట్లేదు. మాట్లాడదామని. పదండి. విషయం ఏంటో చెప్పండి. మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాము. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామండి. అందుకే మీరు సరే అంటే నిశ్చితాంబూలాలు తీసుకుందామండి. చాలా సంతోషం అండి. ఇంట్లో కూడా ఒకసారి మాట్లాడి చెబుతాను. అలాగే మీ మాట కోసం ఎదురు చూస్తుంటామండి. అవును, అసలు నేను అందంగా ఉన్నానా? నాలో ఏం చూసి నచ్చుతాడు? కళ్ళు ఒక్క లుక్ వేస్తే ట్రాక్లో పడాల్సిందే. ముక్కు యావరేజ్, పర్లే, కవర్ చేయొచ్చు. పెదాలు నాకే ముద్దొస్తున్నాయి. బుగ్గలు కూడా పర్లా, మన వైపు నుంచి ఓకే. చూద్దాం వీడేం చేస్తాడో. చూస్తుంటే నా అందం నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. అయిపోయావరా శంకర్? ప్రవళిక, నాన్నగారు. ఈ కాలనీలోని కృష్ణారావు గారు అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడట.
మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. వారే స్వయంగా నాకు చెప్పారు. మరి మన అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అది మన అమ్మాయి అదృష్టమండి. ఎన్నో నోములు వస్తే గాని ఇంత మంచి సంబంధం దొరకదండి. నాన్నగారు, మీ మాటే మా మాట. మా బాబోగులు చూస్తుంది మీరే కదా. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు. ఈ కాలనీలోని కృష్ణారావు గారి అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడట. మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. వారే స్వయంగా నాకు చెప్పారు. మరి మన అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అది మన అమ్మాయి అదృష్టమండి. ఎన్నో నోములు వస్తే గాని ఇంత మంచి సంబంధం దొరకదండి. నాన్నగారు, మీ మాటే మా మాట. మా బాబోగులు చూస్తుంది మీరే కదా. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు. ప్రవళిక, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. అప్పుడే నాకు పెళ్ళెందుకు నాన్నగారు? ఇది 39వ చెప్తున్నాను. ఆ ఉత్తిరెడ్డి గారు దొరకాలా, ఆడి తల తెగాల, అప్పుడు నువ్వు బట్టలు వేసుకోవాలా. ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఏగా నువ్వు చెప్పేది? వస్తే ఆడితో వస్తా, లేకపోతే మళ్ళీ ఏదత్తా. నువ్వు ఆ కండి వెప్పుకో, ఆ చేయించు.